ఇంతకీ ఈ పాముకు సహాయం చేస్తున్నది ఎవరో? అడ్డువాడెవడైనా సరే నా తేలు కాటు నుంచి తప్పించుకోలేడు. నాగిని మళ్ళీ తిరిగి వచ్చింది. గతసారి ఒంటరిగా వచ్చింది, ఈసారి తన సైన్యంతో వచ్చింది. రాజ్ ఇక్కడే నిద్రపోతున్నాడు. మరి తనెవరు? నీ చిన్నప్పటి రహస్యం నా మనసులోనే ఉంది. వాటి గురించి మాకెప్పుడు భయంగానే ఉంటుంది బాబు. మా బిడ్డపై మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంచండి. వీడిపై ఇక ఏ ఆపద రానివ్వకు. అయితే ఆ అబ్బాయి రాజ్ కాదు. మరి తనెవరు? త్వరగా ప్రియా, త్వరగా చెయ్యి. ఓం నమః శివాయ. హీరా, హీరా, లే హీరా. హీరా కోసం ఔషధం తీసుకురా. హీరా ఎలా ఉంది? ఇంటికి వచ్చేసాము. హీరా ఇప్పుడు ఎలా ఉంది? శివాని, నువ్వెందుకు ఇలా చేశావు? నీ ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పెట్టావు? నన్ను కాపాడటానికి. శివాని నాగమాత మాట కూడా వినలేదు. ఆమెకు నీ ప్రాణాన్ని కాపాడటమే ముఖ్యం. ధన్యవాదాలు శివాని. కానీ నీ ఏమీ లేదు హీరా. నువ్వు నా ప్లేస్ లో ఉంటే ఇదే చేసేవాడివి కదా. సో ప్లీజ్, నో థ్యాంక్స్. కానీ శివాని, ఆమె ఆనంద్ ఠాకూర్ అక్క మోహిని చాలా ప్రమాదకరమైన మనిషి. ఆమె దగ్గర తంత్రమంత్రాల గొప్ప శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం శివాని? నాగమాత నుంచి పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ఈ మోహిని అనే కొత్త అడ్డు. దేవుడి దయ వల్ల ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేదు ప్రియా, మోహిని అంత సులభంగా వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు విషయం తెలుసు. ఆనంద్ ఠాకూర్ ఇంట్లో ఒక ఇచ్ఛాదారి నాగమే మొక్కు పొంచుందని. రాజ్కి జ్ఞాపక శక్తి ఎలా తిరిగి వస్తుంది? మరి అతని హంతకుడిని చేరుకుని నాగమణిని ఎలా తిరిగి తెచ్చుకోగలం? సమస్య చాలా పెద్దది, సమయం చాలా తక్కువ. మనం దీనికి పరిష్కారం కూడా త్వరగా కనుక్కోవాలి. అరే ఏమైంది? ఏం చూస్తున్నావు? అమ్మ, మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నాను. అడుగు. గత కొన్ని రోజులుగా నాలో ఏమైనా చేంజెస్ లేదా మార్పులు ఏమైనా చూస్తున్నారా? అవును, అది మేము చెప్పాలనుకోలేదు కానీ. కానీ ఏంటి? చెప్పండి అమ్మా. అరే నాకు తెలియట్లేదు, ఎలా చెప్పాలి? అరే బాబు, చెప్పలేనురా. అరే అమ్మా, చెప్పొచ్చుగా, సస్పెన్స్ తో చంపేస్తారా? నోర్ముయ్, ఏదో ఒకటి వాగుతుంటావు. నాకు కొన్ని రోజులుగా అనిపిస్తోంది అదే నువ్వు కొంచెం ఎక్కువ.
అందంగా కనిపిస్తున్నావు. అడే ఏంటమ్మా, మీకు ఇదంతా జోకర్ అనిపిస్తుందా? నేను సీరియస్ గా అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పండి. అరే నేనక జోక్ చేశాను. నా కొడుకు కాక ఇంకెవ్వరు అందంగా ఉంటారు? తెలుసు కదా, ఈ గుర్తు ఎవరి ఒంటి మీద అయితే ఉంటుందో వాళ్ళపై మహాదేవుడి ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. నీకు అర్థమైందా లేదా? సరిగ్గా చెప్పారు ఆంటీ. మీ రాజ్కి మహాదేవిని ప్రత్యేక దీవెనలున్నాయి. నమస్తే. నమస్తే నందిని అమ్మా. నేను ఇప్పుడు టీ చేయబోతున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, రాజ్ తో మాట్లాడుతూ ఉండు, నేను టీ తెస్తా. ఇవాళ నువ్వు టీ తాగే వెళ్ళాలి, సరేనా? హరి హలో, నువ్వెక్కడికి? తెలుసు కదా, ఏ పని సగంలో వదలకూడదు. చంపి లాంటి పనులు అసలు చేయకూడదు. వద్దు వద్దు నందిని గారు, ఇది మేము మీతో చేయించుకోలేం, అర్థం చేసుకోండి. ఎందుకు చేయించుకోలేవో తల సరిగా పెట్టు. అర్థమవుతుందా? నేను చంపి చేస్తున్నా. నందిని గారు, విషయం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మేము చేయించుకోలేము. ఒక విషయం చెప్పు, నేను నీ ఫ్రెండ్ని కదా? అవునా కాదా? అవును నందిని గారు, మీరు నా ఫ్రెండ్, అయినా మేం చేయించుకోలేము. మీరు చూరు, నన్ను చేయని. నోరు మూసుకునుండు, అర్థమైందా? బజరంగబలి, మీరు చేస్తున్న పనే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఐడియా. చెప్తున్నాను. ఇదేంటి అత్తయ్య, ఈ దారం ఎందుకు? ఇది మామూలు దారం కాదు, ఇది రక్షా కవచం రోహిత్. ఈ ఇంటిపై, ఈ కుటుంబంపై ప్రమాదపు మేఘాలు కమ్ముకున్నాయి. మీలో ఎవరు ఏ పరిస్థితిలోనూ ఈ దారాన్ని తీయకూడదు. ఇంకా ఈ ఇంటి సభ్యుడు లేదా సన్నిహితుడు ఎవరైనా సరే, వారు కూడా ఇది కట్టుకోవాల్సిందే. అలాగైతే ఈ దారం నందిని కూడా కట్టుకోవాలి. నందిని ఎవరు? ఆమె విజయపూర్ ప్రాజెక్ట్లో రోహిత్ బిజినెస్ పార్ట్నర్. రోహిత్ కి కాబోయే లైఫ్ పార్ట్నర్ కూడా. అలాగైతే ఆ అమ్మాయిని ఇప్పుడే కలవాలి. సరే, మీరు ఒకసారి తన్ని కలవండి. ఈ ఇంటితో ముడిపడే ప్రతి జాతకాన్ని పరిశీలించాలి, పరీక్షించాలి. నందినిని పిలువు. సరే, నేను ఇప్పుడే నందినికి ఫోన్ చేస్తాను. రోహిత్ బాబు, నేను ఆమెను రాజ్ ఇంటికి వెళ్తూ చూశాను. ఏంటి, రాజ్ ఇంటికి ఎందుకు? నందినిని ఇప్పుడే తీసుకొస్తా. నందిని నందిని గారు ఆపండి, ఇక చాలు. అరే రాజ్, రాజ్ నీకు తెలుసా, మా నాన్నకి ఒక గొప్ప ఋషి ఒక పుస్తకం ఇచ్చారు. దాని పేరు నాగశాస్త్రం. ఆ పుస్తకం నేను చదివాను. దానిలో నాగలోకపు యువరాజు పాదాలపై ఇలాంటి గుర్తే ఉండేదని. విచిత్రంగా ఉంది కదా? రాజ్, నీకు నాగలోకంతో ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది. నీకు గత జన్మలో ఏం జరిగిందో అది చాలా బాధాకరమైంది. రహస్యమైన నాగమణి ఉంది, దానితో నీకు లోతైన సంబంధం ఉంది. అంటారు కదా, పుట్టాక శరీరం మాత్రమే మారుతుంది, ఆత్మ కాదు. నందిని గారు, మీరు నాకు ఆ పుస్తకం ఒకసారి చదవటానికి ఇస్తారా? నందిని, నువ్వేం చేస్తున్నావు? మరి నువ్వు, నీకు సిగ్గు లేదా? నందినితో ఏం చేస్తున్నావు? చిన్నబాబు గారు, నేను నందిని గారికి వద్దని చెప్పాను. వద్దని చెప్పాదా? నాకు తెలుస్తుంది నువ్వు ఎంత వద్దనావు. నీ హద్దు మర్చిపోయావు. నువ్వెవరు, నందిని ఎవరని?
నిజం చెప్తున్నాడా? తను వద్దనే చెప్పాడు, నేనే బలవంతంగా చేశాను. కానీ ఇందులో సమస్య ఏంటి? సమస్య ఏంటంటే తను పనివాడు. రోహిత్, నీకు అతను పనివాడే కావచ్చు, కానీ రాజ్ నాకు ఫ్రెండ్. నువ్వెలాగో ఫ్రెండ్షిప్లో హెచ్చు తగ్గులు చూడరు. నందిని, లూనాతర, మోహిని అత్తయ్య నిన్ను కలవాలనుకుంటున్నారు. నువ్వెక్కడికి? ఇది మా ఫ్యామిలీ మీటింగ్. నువ్వు వెనకాలే రావడం ఆపు. ఏం చేస్తున్నావు అక్క? ఆ అమ్మాయి జాతకం రాస్తున్నాను. దానివల్ల ఏమవుతుంది? అద్దు, ఈ టైంలో బయట వాళ్ళని అస్సలు నమ్మడం కుదరదు. ఆ అమ్మాయి రాగానే ఈ నిమ్మకాయ ఎర్రగా మారితే అప్పుడు అర్థం చేసుకో ఇదంతా ఆ అమ్మాయి ఇదంతా చేసిందని. ఒకవేళ కాకపోతే? అలాగైతే పెళ్లి సంబంధం పంపిద్దాం. రోహిత్, అత్తయ్య, నువ్వు వెళ్ళు. కానీ అత్తయ్య, నేను చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. అయితే నువ్వేనా నందిని? అవును. నీ జాతకం మొత్తం చదివేశాను నేను. నీ ప్రతి రహస్యం పై నుండి తెర తొలగిపోయింది. అదే నేను. నాకేమీ అర్థం కాలేదు అత్తయ్య. దీని పేరుతో ఊరేగింపు చేయనా? నీకేమీ తెలీదు. నీకు తెలుసు కదా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఈ ఇంట్లో చాలా జరుగుతోంది. ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య? నీకేమీ తెలీదా? లేదత్తయ్య. అరే, మరి మొహం ఎందుకు అలా పెట్టుకున్నావు? మరి నవ్వు. అరే అద్దు, గతంలో కూడా నువ్వు నా జోకులకి నవ్వేవాడివి కాదు. ఈ రోజు కూడా ఏమీ మారలేదు. ఏంటక్క, మీరు నన్ను భయపెట్టేశారు. పాపం నందిని, ఈమె మా పెద్దక్క మోహిని. నమస్తే అత్తయ్య. ఇంకా ఏమి తెలుసా? తెలుసు. ఇంట్లో వాళ్లకు బయట వాళ్లకు ఇష్టమైన అమ్మాయి. ఇంకా మన రోహిత్కి బిజినెస్ పార్ట్నర్.
అవునా? అవునత్తయ్య, మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది. దీని పేరుతో ఊరేగింపు చేయనా? ఇప్పటి వరకు ఈ మాట నాతో ఎవరూ అనలేదు. వినడానికి బాగుంది. హ, నీ చెయ్యి ఇలా ఇవ్వు. అత్తయ్య, ఇదేంటి? అమ్మా, ఈ ఇంటిపై ఎవరిదో చెడు చూపు పడింది. మరి నేను ఈ కుటుంబానికి రక్షణగా వచ్చాను. నువ్వు ఈ కుటుంబ సభ్యురాలు లాంటి దానివే. హ, అందుకే నిన్ను కాపాడే బాధ్యత కూడా నాపై ఉంది. ఇవ్వు. అత్తయ్య, మీ దగ్గర ఎంత ఆప్యాయత, ప్రేమ చూస్తుంటే బాగుంది. మళ్ళీ కలుస్తాను. నమస్తే అత్తయ్య. నమస్తే అంకుల్. నమస్తే. నేను మిమ్మల్ని చదవనిస్తే కదా మీరు చదవటానికి అత్తయ్య. ప్రియా, ఇది మంత్రించిన లేపనం. దీని బాగా రాయి. ఈ లేపనం రాసుకుంటే నా శరీరం పైన ఒక మాయా రక్షా కవచం ఏర్పడుతుంది. దీనివల్ల ఆ మోహిని నా నిజాన్ని ఎప్పటికీ గుర్తుపట్టలేదు. నీకంటే 2 అడుగులు ముందే ఉన్నాను మోహిని అత్తయ్య. అక్క, ఏమైంది? నిమ్మకాయకి ఏమీ కాలేదు. అవును మనోహర్, అవును గుర్తుంది. ఈరోజు నిన్ను అక్కడ తీసుకువెళ్తా అని మాట ఇచ్చాను. లేదు మనోహర్, ప్రాబ్లం ఏంటంటే నేను బిజినెస్ పనిపై ఢిల్లీ వచ్చాను. లేదు నేనేం సాకు చెప్పడం లేదు మనోహర్, నా మాట విను. వచ్చే అమావాస్య రాత్రి నిన్ను అక్కడికి తప్పకుండా తీసుకెళ్తానని నేను నీకు మాట ఇస్తున్నాను. అవును, ఓకే. ఈ మనోహర్ ఏదైనా చేయక, నాగమణి గురించి వీడు చుక్కాలు చూపిస్తున్నాడు. వేరే ఏదైనా చేసే ముందు నేను ఆ మనీని చూడాలనుకుంటున్నాను. దాని శక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. సరే, ఈ రాత్రి అక్కడికి వెళ్దాం. సరే. ఇదే ఆ గుహ అక్క. కానీ ఇది మూసి ఉంది. అయితే ఇక్కడే నాగమణిని దాచిపెట్టారా? ఈరోజు నేను నాగమణిని ఎలా అయినా చూసి తీరుతాను.
రాక్క. ఆనంద్, నువ్వు నీ మంత్రతంత్రాలతో ఈ గుహను మూయించిన ఈరోజు నన్ను ఎవరూ ఆపలేరు. ఈరోజు నేను నాగమణిని ఎలా అయినా దక్కించుకుని తీరుతాను.